నమస్తే, వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. హుకుంపేటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. జై భీం జర్నలిస్టులు సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. అల్లూరి జిల్లా హుకుంపేట ప్రధాన కేంద్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు జై భీం జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జయంతి పురస్కరించి మండల పరిధిలో గల పేద మహిళలకు, పురుషులకు ఉచితంగా చీరలు, శాలువాలు పంపిణీ చేశారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంకు హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ముందుగా జై భీం జర్నలిస్టు సోదరులకు మేము జీవితాంతం రుణపడుంటామని, ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడు అది మన మన్యం బిడ్డ అల్లూరి సీతారామరాజు వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటాం. కాని నేడు ఆయన జన్మదినం పురస్కరించి పేదలకు ఉచితంగా వస్త్ర దానంతో పాటు సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అని, ఆనందకరం కాదు ఒక గొప్ప విషయం అని అన్నారు. మనం నేడు ఇంత స్వేచ్ఛ జీవితం కొనసాగిస్తున్నామంటే దానికి కారణం మన స్వాతంత్ర్య సమరయోధులని, ఆనాడు ఎంతోమంది పోరాట యోధులు ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం వలనే మనం నేడు బానిస బ్రతుకులు వీడి స్వాతంత్రంగా బ్రతుకుతున్నామని, ఆ పోరాటయోధుల్లో మన ప్రాంతం, మన మన్యం ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించారని, అటువంటి విప్లవ వీరులు మనవాసి కావడం మన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. మనకు బానిస బ్రతుకులు నుండి విముక్తి కల్పించి ఇంత స్వేచ్ఛ జీవితం కల్పించిన ప్రతి పోరాట యోధుడుకు ప్రతి పౌరుడు గౌరవించాలని, ముఖ్యంగా వారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు విధిగా చేసి వారిని స్మరించుకోవాలని అన్నారు. అలాగే మరొకసారి ఇంతటి మంచి సేవా కార్యక్రమం చేపట్టిన జై భీం జర్నలిస్టుల సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఈ సంఘం ద్వారా ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకువచ్చి అవి పరిష్కారం అయ్యేలా చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఓకేనా తీసారా అప్పుడు తీద్దాం కార్యక్రమం. అగ్గిపెట్టి అవతల ఏది అగ్గిపెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వరుసగా ఒక వరుస అయితే ఒక వరుసగా వచ్చి తీసుకుని మళ్ళీ మీ కేటాయించిన సీట్లలో స్థానిక సర్పంచ్ పూర్ణిమ చేతుల మీదుగా చర్యల పంపిణీ చేయడం జరుగుతుంది. స్థానిక ఎంపీటీసీగా చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలు అమరావతి గారు కూడా వచ్చి ఆ చేతుల మీదుగా చీరలు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే జనరల్ సెక్రటరీ జయరామ్ గారు ముందుకు
వచ్చి మీ చేతుల మీదుగా చీరలు అందించాల్సిందిగా కోరుచున్నాం. వరుసగా ఎవరు కంగారు పడకుండా వరుసగా వచ్చి తీసుకుని మీకు కేటాయించిన సీట్లను కొంచెం త్వరగా మనం చేస్తున్నాం. జయరాం గారి చేతుల మీద కూడా అలాగే యువ నాయకులు శివ చేతుల మీదుగా చీరలు అందించాల్సిందిగా కోరుచున్నాం. తీయండి, ఫోటో తీయండి. థ్యాంక్ యూ. సాల్వలు ఇచ్చాను చూడండి, మొబైల్ సాల్వలు ఇవ్వండి, సాల్వలు ఇవ్వండి. చూడండి, చూడు ధర్మ తీయమ్మా. ఓకే, కూర్చోవాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ థ్యాంక్ యూ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. బాబుకి జేబుకి మీరు ఒక ఫోటో కావాలా? పెద్ద ఫోటో, ఫోటో ఫ్రేమ్. ఓకే, ఆడవాళ్ళ నుంచి ఒక ఫోటో తీసుకోండి, మన నుంచి ఒక ఫోటో తీసుకోండి. మళ్ళీ అక్కడ నిల్చోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. అమ్మా లైన్గా వరుసగా రండి అమ్మా, ఒకరిగా వరుసగా వచ్చి వరుసగా రండి అమ్మా. తీసుకుని మీరు మీ సీట్ల మీరు కూర్చోవాలని మేము మనవి చేస్తా ఉన్నా. అమ్మ ఒకవైపు రండి. తీసుకున్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరికి అందరూ మనకు వరుసగా తీసుకుని ఒక్క 10 నిమిషాలు మాత్రమే తీసుకుని
తీసుకున్న వాళ్ళు ఒక్క 5 నిమిషాలు మీ సీట్లలో కూర్చోండి, కార్యక్రమం ముగిసిపోతుంది. అమ్మ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు అన్నగా భావించారు, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఈ చైర్లని ఖాళీ చేస్తే ఒక ఫోటో తీసుకోవచ్చు. ఈ చైర్లని ఖాళీ చేయించండి. ఆయన సాలు ఇచ్చేయండి, ఆ సాలు తీయండి, పెద్దాన్ని సాలు ఇవ్వండి. అమ్మ ఇంకెవరైనా తీసుకున్నారంటే రావాలి ప్లీజ్. అనేకగా భావించద్దు, ఆడవాళ్ళందరూ ప్లీజ్. ఇంకెవరైనా తీసుకున్నారంటే ఒక్కసారి రావాలండి. అమ్మ ఎవరైనా తీసుకున్నారంటే రావాలి. మాకు అన్ని కూడా వెనుదన్ను ఉంటే మాకు ఉత్సాహంగా ఇచ్చేసి ఎవరికి బెదరకుండా నిజంగా మాకు అన్నదానం ఉంటున్న మా సునీల్ తమ్ముడు గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. తమ్ముడు గారు. ప్లీజ్ మన సోదరులందరూ కూడా ఇచ్చేయాలా, సమయాసనం అవుతుంది. లఘుండి సాలు వరకు అక్కడ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మన ఇంకొక అధ్యక్షులు ఉన్నారు, మన మహేష్ గారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు జర్నలిస్ట్ యూనియన్, ఆయన కూడా ప్లీజ్ కమ్ టు ద డయాస్. సార్ రండి సార్. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు. అలాగే మాకు జిల్లాకి రామకృష్ణ గారు, ఇంకో యూనియన్ సంఘం రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన కూడా ప్లీజ్ కమ్ టు ద డయాస్. సార్ రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? రావాలండి. రామకృష్ణ గారు లేరండి సార్, ఆయన అందుబాటులో లేరు. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంకు మాకు ఆర్థిక సాయం చేసి మాకు వన్నంటూ ఉంటే నడిపిన మాకు ఈ పేసా అధ్యక్షులైనటువంటి మా జయరామ గారిని మా యూనియన్ అంతా కూడా సత్కరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా జయరామ గారు మీకు ధన్యవాదాలు సార్. యూనియన్ సభ్యులందరూ రావాలి. యూనియన్ సభ్యులందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు ఇవ్వలేడు మా జయరామ్ గారికి. సార్ జయరామ్ గారు ఇలాగే మాకు రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలన్నింటికి కూడా మీరు వెన్నంటూ నడిపించాలని కోరి ప్రార్థిస్తున్నాము. మా యూనియన్ తరఫున ఇంకొక చిరు కానుక. ధన్యవాదాలు సార్ జయరామ్ గారు. మాకు ఈ కార్యక్రమం రంగం నడిపించి ఆయన ఆర్థిక సాయం చేశారు. నిజంగా ఆయనకి మా జైభీం సంఘము, అలాగే జైభీం సంఘం అనే కాదు మా విలేకరుల సోదరులందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓకే సార్, అయిపోయింది. అలాగే ఇప్పుడు మన ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు నేడు ఉచిత చీరల పంపిణీ మాకు ఇక్కడ ఫస్ట్ గా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయాలనుకుంటున్నాము. సార్ ఎమ్మెల్యే గారు ప్లీజ్ కొంతమందికి తమ చేతుల మీదుగా ఇవాళ సమయం కూడా మీకు అయిపోతుంది. ముందుగా మమ్మల్ని క్షమించండి సార్, ఎందుకంటే తప్పదు మరి రండి సార్. అమ్మా అమ్మా అలాగే ఒక్కొక్కరు వచ్చి ఇలా తీసుకుని ఇలా ఇవ్వండి. ఇలా ఒక్కొక్కరు ఇలా రెండా నెల ఒక్కొక్కరు ఇలాగా నాకు
అలాగే స్థానిక ఎస్ఐ గారు కూడా రావాల్సిందిగా మనం చేసిన అలాగే స్థానిక ఎంపీటీసీ గారు రమ్మగారు కూడా రావాల్సింది మనం చేస్తాం. Always Oxman. హలో ఓకే చిన్న అలాగే మా ఉక్కుంపేట అన్నారావు గారు రావాల్సిందిగా కూర్చున్నాం. ఆ కింద ప్రోటోకాల్ ప్రకారం అక్కడ చేయండి. కాస్త వేగంగా చేయండి, సరిపోతుంది. స్పీడ్ చాలా మంది పబ్లిక్ వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మన సర్పంచుల పౌర అధ్యక్షులు రమేష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మొబైల్ అలాగే నెక్స్ట్ మన ట్రైబల్ వ్యవసాయ హెచ్ఎం గారు బాలాజీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కంప్లీట్ అయ్యేది సార్. ఓకే మా జీపీ సింగ్ కమిషనర్ అందరూ రావాలంటే వచ్చి అక్కడ సంధానం చేయాలి. ఓకే నెక్స్ట్ మన టీచర్స్ యూనియన్ అధ్యక్షులు అయినటువంటి మన నీలకంఠం గారు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ కంప్లీట్ అయ్యారు సార్. అలాగే మన ముఖ్యంగా మా వైసీపీ మండల అధ్యక్షులు గారు మరణించండి, ఎందుకంటే మీరు కొంచెం స్లోగా రావడం వల్ల మీరు డయస్ మీద తీసుకురాలేకపోయినా క్షమించండి. ప్లీజ్ కమ్ టు ద డయస్. ప్లీజ్ కమ్ టు ద డయస్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ అన్న. అయిపోయింది, 1 నిమిషం 2 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 2 ముగ్గురు ఉన్నారు, అయిపోయినాక వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ మన మహిళా సంఘం అధ్యక్షురాలు ఐనావతి గారు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. మహిళా సంఘం అధ్యక్షులు అలాగే స్థానిక ఎస్ఐ గారు కూడా రావాల్సిందిగా మనం చేసిన
అలాగే స్థానిక ఎంపీటీసీ గారు రామగారు కూడా రావాల్సింది మనం చేస్తాం. Always connect. Oxman. హలో నెక్స్ట్ ఓకే వచ్చిన అలాగే మా ఉక్కుంపేట అన్నారావు గారు రావాల్సిందిగా కూర్చున్నాం. అక్కిమన్ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ చేయండి. అసలు వేగాంతంగా చేయండి, సరిపోతుంది. స్పీడ్ చాలా మంది పబ్లిక్ వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మన సర్పంచుల పౌర అధ్యక్షులు రమేష్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మొబైల్ అలాగే నెక్స్ట్ మన ట్రైబల్ వెల్ఫేర్ హెచ్ఎం గారు బాలాజీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కంప్లీట్ అయ్యేది సార్. ఓకే మా జీపీ కమిషన్ అందరూ రావాలంటే వచ్చాడు సంధానం చేయాలి. ఓకే నెక్స్ట్ మన టీచర్స్ యూనియన్ అధ్యక్షులు అయినటువంటి మన నీలకంఠం గారు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ప్లీజ్ కంప్లీట్ అయ్యారు సార్. అలాగే మన ముఖ్యంగా మా వైసీపీ మండల అధ్యక్షులు గారు మరణించండి, ఎందుకంటే మీరు కొంచెం స్లోగా రావడం వల్ల మీరు డయాస్ మీద తీసుకురాలేకపోయాం, క్షమించండి. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ అన్న. అయిపోయింది, ఒక్క నిమిషము 2 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 2-3 ఉన్నారు, అయిపోయినాక వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ మన మహిళా సంఘం అధ్యక్షురాలు అయినావతి గారు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. మహిళా సంఘం అధ్యక్షులు